క్లాస్లో బ్యాక్ బెంచర్స్ లాగా మన స్టాక్ పోర్ట్ఫోలియోలో కూడా ఎప్పుడు బ్యాక్ బెంచర్ స్టాక్స్ ఉంటాయి. అవి ప్రాఫిట్ ఉండదు, పెర్ఫార్మెన్స్ ఉండదు, అలాగే మన పేషెన్స్ని బాగా టెస్ట్ చేస్తుంటాయి. బట్ మార్కెట్లో మనకి టేబుల్ ఎప్పుడు తిరుగుతుందో మనమే చెప్పలేము. సో లాస్ట్ క్వార్టర్లో కొన్ని స్టాక్స్ అయితే మనకి టర్న్ అరౌండ్ అలాగే ప్రాఫిట్లోకి వచ్చి అందరినీ అయితే సర్ప్రైజ్ చేశాయి. ఈ రోజు వీడియోలో ఇలాంటి 3 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం, ఏవైతే మనకి టర్న్ అరౌండ్ అయ్యాయో. ఇవి మనకి లాసెస్ నుంచి కంప్లీట్గా ప్రాఫిట్ జోన్లోకి అయితే ఎంటర్ అయ్యాయి. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకా, వెల్కమ్ బ్యాక్ టు గ్రో తెలుగు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ లిస్ట్లో ఫస్ట్ స్టాక్ రేణుకా షుగర్స్ లిమిటెడ్. 1985లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇంటిగ్రేటెడ్ షుగర్ అలాగే బయో ఎనర్జీ కంపెనీ అనమాట. వీళ్ళు షుగర్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, రిఫైనింగ్ చేయడం, అలాగే ఎథనాల్ ప్రొడక్షన్, అలాగే పవర్ జనరేషన్లో ఉంటారు. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే షుగర్ కేన్ నుంచి వాల్యూని అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఈ కంపెనీ వాళ్ళు. వీళ్ళు బిజినెస్ రెవెన్యూ సెగ్మెంట్ చూసుకుంటే 3 సెగ్మెంట్స్లో ఉంది. ఒకటి షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్, సెకండ్ ఎథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకోటి అదర్ బిజినెస్. సో ఈ కంపెనీ యొక్క షుగర్ బిజినెస్ అలాగే షుగర్ మిల్లింగ్ చూసుకుంటే ఇది కూడా 2 కేటగిరీస్లో ఉంది. ఒకటి షుగర్ మిల్లింగ్, ఇంకోటి రిఫైనరీ. మిల్లింగ్ అంటే మనకి షుగర్ కేన్ నుంచి షుగర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనమాట. సో దీని షేర్ ఆల్మోస్ట్ 31% ఉంది వీళ్ళ రెవెన్యూలో. అదే రిఫైనరీ చూసుకుంటే ఆల్మోస్ట్ 61% రిఫైనరీ నుంచి వస్తుంది. ఇక్కడ ఏంటంటే షుగర్ కేన్ని రిఫైన్ చేస్తారనమాట. మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2022 నుంచి కరెంట్ ఇయర్ మనకి 2024 వరకు చూసుకుంటే ఇది బాగా పెరిగింది. ఒక మెట్రిక్ టన్ మనకి షుగర్ కేన్ రిఫైనరీ కాస్ట్ 27,000 నుంచి 55,000కి అయితే వచ్చేసింది. సో దీనివల్ల వీళ్ళ రెవెన్యూ షేర్ కూడా బాగా పెరిగింది. సో వీళ్ళ సెకండ్ రెవెన్యూ సోర్స్ మనకి ఎథనాల్ అనమాట. ప్రెసెంట్ దీని రెవెన్యూ అయితే 8% ఉంది. బట్ రీసెంట్గా ఇండియాలో వస్తున్న నామ్స్లో ఏంటంటే పెట్రోల్లో ఎథనాల్ కలపచ్చు కదా. సో దీని ప్రకారం చూసుకుంటే ఫ్యూచర్లో ఎథనాల్కి అయితే మంచి బిజినెస్ స్కోప్ ఉంది ఈ కంపెనీకి. అండ్ వీళ్ళ యొక్క అదర్ ఇన్కమ్ చూసుకుంటే కో జనరేషన్, ట్రేడింగ్, అలాగే బయోగ్యాస్ నుంచి వీళ్ళు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి స్టేట్ గవర్నమెంట్స్కి అయితే అమ్ముతూ ఉంటారనమాట. దీని షేర్ అరౌండ్ 4.5% అయితే ఉంది. ఇప్పుడు మన ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2025 Q4లో ఈ కంపెనీ ఫస్ట్ టైం 93 crores అయితే నెట్ ప్రాఫిట్ అయితే చూసింది. ఈ క్వార్టర్లీ ప్రాఫిట్ 7 కన్సిక్యూటివ్ అంటే కంటిన్యూస్గా 7 quarters లాసెస్ తర్వాత ఫస్ట్ టైం ఈ కంపెనీ ప్రాఫిట్లోకి అయితే ఈ క్వార్టర్లో వచ్చింది. ఇదిలా ఉంటే ఈ కంపెనీ యొక్క సేల్ అయితే 21% అయితే డౌన్ అయింది. అలాగే మనకి రిఫైనరీ బిజినెస్ కూడా బాగా డౌన్ అయింది, ఎందుకంటే క్రాప్ బాగాలేదు. బట్ మనకి ఎథనాల్లో అయితే 3.5 times అయితే పెరిగింది. బట్ ఎథనాల్ సెగ్మెంట్లో చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూసుకుంటే ఆల్మోస్ట్ 3.6 times అయితే పెరిగింది. సో ఇదంతా బాగుంది భయ్యా, బట్ ఈ కంపెనీ టర్న్ అరౌండ్ ఎలా అయింది? సో దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎథనాల్ మీద గవర్నమెంట్ బ్యాన్ అయితే తీసేసింది. ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్గా 20% ఎథనాల్ బ్లెండింగ్ అయితే అప్రూవల్ ఇచ్చేసింది. అంటే పెట్రోల్లో 20% ఎథనాల్ ఉంటుంది. సో దానికి అప్రూవల్ అయితే గవర్నమెంట్ ఇచ్చేసింది. అలాగే ఎథనాల్ ప్రైసెస్ కూడా చాలా పెరిగాయి. అలాగే ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ మార్జిన్స్ చూసుకుంటే 8 to 11% పెరిగాయి. అలాగే మెటీరియల్ కాస్ట్ ఉంది కదా, అది 79% నుంచి 71%కి అయితే తగ్గాయి అనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క అదర్ ఇన్కమ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 6 times పెరిగింది. అంటే 10 crores నుంచి 60 crores అయింది. అలాగే మరోవైపు ఈ కంపెనీ యొక్క ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ కూడా 240 crores నుంచి 190 crores అయితే తగ్గిందనమాట. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యాలెన్స్ షీట్ సైజ్ కూడా 13% స్ట్రంక్ అయిందనమాట. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే రిసీవబుల్స్ అలాగే ఇన్వెంటరీ చాలా వరకు తగ్గిపోయాయి. అలాగే లాసెస్ వల్ల ఈక్విటీ కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. అలాగే మనకి బారోయింగ్స్ కూడా చాలా వరకు పెరిగాయి. అలాగే క్యాష్ కన్వర్షన్ సైకిల్ ఉంటుంది కదా, అది -5 daysలోకి అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ అవుట్లుక్ ఎలా ఉందో చూద్దామా. సో ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ అవుట్లుక్ చూసుకుంటే ఈ కంపెనీ యొక్క ఫోకస్ ఎథనాల్ అలాగే డ్యూయల్ ఫీడ్ ప్లాంట్ మీద అయితే పడింది. ఎందుకంటే గవర్నమెంట్ ఎథనాల్ మీద బ్యాన్ లిఫ్ట్ చేసి 20% టార్గెట్ పెట్టింది కదా, అంటే పెట్రోల్లో 20% ఎథనాల్ ఉండేలా టార్గెట్ పెట్టింది కదా. సో దాని మీద అయితే వీళ్ళు ఫోకస్ ఉండబోతుంది. అలాగే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో చూసుకుంటే వీళ్ళు షుగర్ అవుట్పుట్ 26% అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈ కంపెనీ రీసెంట్గా అనామికా షుగర్స్ని అయితే ఎక్వైర్ చేసింది. సో ఫ్యూచర్లీ వీళ్ళకి క్యాపిటల్ ఎక్స్పెన్షన్ అయితే ఏమి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఎక్వైర్ చేసేసింది. ఇదంతా బాగుంది భయ్య. ఈ కంపెనీ యొక్క రిస్క్ గురించి ఏం మాట్లాడదాం. సో రిస్క్ గురించి మాట్లాడుకుంటే బారోయింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే రా మెటీరియల్ ప్రైసెస్ చాలా ఫ్లక్చువేట్ అవుతుంటాయి. సో చాలా వాలటైల్గా ఉంటుంది. అలాగే ఫారెక్స్ లాస్, ఎందుకంటే వీళ్ళు షుగర్ని ఇంపోర్ట్ చేస్తుంటారు కదా, దానివల్ల ఫారెక్స్ లాస్ కూడా ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రిస్క్ చూసుకుంటే ఈ కంపెనీ కన్సిస్టెంట్గా లాసెస్ అయితే జనరేట్ చేస్తుంది. అదండి ఈ లిస్ట్లో ఉన్న ఫస్ట్ కంపెనీ. ఇప్పుడు సెకండ్ కంపెనీ గురించి తెలుసుకుందామా. ఈ సెకండ్ కంపెనీ వచ్చేసి వన్సోర్స్ స్పెషాలిటీ ఫార్మా. ఈ కంపెనీ ఇండియాలోనే ఫస్ట్ స్పెషాలిటీ ఫార్మా CDMO అండి. CDMO అంటే కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్. ఈ కంపెనీ స్ట్రైడ్స్ ఫార్మా ఉంది కదా, దాని నుంచి డీమర్జ్ అయ్యి January 2024లో అయితే మనకి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. వీళ్ళు ఏం చేస్తారంటే బయాలజికల్ డ్రగ్స్ ఉంటాయి కదా, దాన్ని డెవలప్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, అలాగే కమర్షియలైజ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఈ కంపెనీ యొక్క బిజినెస్ వెర్టికల్స్ చూసుకుంటే DDC అంటే డ్రగ్ డివైస్ కాంబినేషన్స్, బయాలజికల్స్, అలాగే స్టెరైల్ ఇంజెక్షన్ అండ్ సాఫ్ట్ జెలటిన్. వీళ్ళు స్టెరైల్ ఇంజెక్టబుల్స్ అలాగే జెలటిన్ ఉంది కదా, దీంట్లో గ్లోబల్లో టాప్ 5 లీడర్గా ఉన్నారు. అలాగే గ్లోబల్లీ 60+ కస్టమర్స్ అయితే ఉన్నారు వీళ్ళకి. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కంటిన్యూస్గా 6 quarters లాసెస్ తర్వాత ఫస్ట్ టైం ఈ కంపెనీ అయితే ప్రాఫిట్లోకి వచ్చింది. అది కూడా Q4 2025లో.
అలాగే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూసుకుంటే ఆల్మోస్ట్ 6 టైమ్స్ పెరిగింది. అది 73 క్రోర్స్ నుంచి 426 క్రోర్స్గా మారింది. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ చూసుకుంటే హై మార్జిన్ కాంట్రాక్ట్స్ మనకి డీడీసీ సెగ్మెంట్లో వచ్చాయి. ఎబిటా మార్జిన్స్ కూడా -4% నుంచి 43%కి వెళ్తే మనకి ఎంప్లాయీ కాస్ట్ 16% అయితే తగ్గాయి. అండ్ ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ చూసుకుంటే అరౌండ్ 99.2 క్రోర్స్ ఉంది. ఇది ఫస్ట్ టైం ఎవర్. అండ్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ 6 టైమ్స్ పెరిగితే ఎక్స్పెన్సెస్ ఓన్లీ 3.2 టైమ్స్ పెరిగాయి. అండ్ దానివల్ల మనకి ఈ నెట్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఈ కంపెనీ యొక్క గ్రోత్ పర్స్పెక్టివ్ చూసుకుంటే వీళ్ళ ఫోకస్ GLP-1 మనకి DDC ఉంది కదా, దీని మీద 20% CAGR అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యూచర్లో. సో వాళ్ళ ఫోకస్ దీని మీద అయితే ఉంది. అండ్ వీళ్ళ యొక్క కెపెక్స్ ప్లాన్స్ చూసుకుంటే క్యాట్రిడ్జ్ ప్రొడక్షన్ కోసం 850 క్రోర్స్ అయితే ఖర్చు పెట్టబోతున్నారు. అండ్ నెక్స్ట్ 3 to 4 ఇయర్స్లో వీళ్ళ రెవెన్యూ కూడా 2.5 టైమ్స్ గ్రోత్ అయ్యే ఛాన్స్ అయితే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో ఈ కంపెనీకి ప్రెసెంట్ 50+ DDC ప్రాజెక్ట్స్ అయితే లైవ్లో ఉన్నాయి. అలాగే రీసెంట్లీ 15+ న్యూ కస్టమర్స్ అయితే ఆన్బోర్డ్ అయ్యారు. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ చూస్తే ఈ బ్యాలెన్స్ షీట్ ఆల్మోస్ట్ 5 టైమ్స్ ఇన్ఫ్లేట్ అయింది. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ గుడ్ విల్ అలాగే ఇంటాంజిబుల్ అసెట్స్. సో ఈ కంపెనీ యొక్క ట్రేడ్ రిసీవబుల్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 7.5 టైమ్స్ గ్రో అయితే మనకి బారోయింగ్స్ ఉంటాయి కదా, లాంగ్ టర్మ్ బారోయింగ్స్, అది కొంచెం తగ్గాయి. అలానే క్యాష్ కన్వర్షన్ సైకిల్ కూడా ఇంప్రూవ్ అయింది. మనకి 161 డేస్ నుంచి 91 డేస్కి అయితే వచ్చింది. అలాగే ROCE చూసుకుంటే -12% నుంచి +5%కి అయితే వచ్చింది. అండ్ ఇదంతా బాగుంది. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క రిస్క్ చూసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 చూసుకుంటే వీళ్ళకి ట్రాన్స్ఫార్మింగ్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. అలాగే లంపీ అంటే కొంచెం క్రేజీ ఎక్స్పెన్షన్స్ అయితే ఉండబోతున్నాయి. అండ్ లంపీ పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుంది. అండ్ వన్ మోర్ రిస్క్ చూసుకుంటే ఈ కంపెనీ యొక్క సెమాగ్లూటైడ్ పేటెంట్ ఉంది కదా, అది అయితే ఎక్స్పైర్ అవబోతుంది. అలాగే కస్టమర్ అప్రూవల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎక్స్పైర్ అవబోతున్నాయి. అండ్ వీళ్ళ యొక్క CMDO బిజినెస్ ఉంది కదా, దీనికి అప్ఫ్రంట్ చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అయితే అవసరం ఉంది. అండ్ వీళ్ళ యొక్క వన్ మోర్ రిస్క్ చూసుకుంటే ఈక్విటీ వాల్యూషన్ టు ఎబిటా ఉంది కదా, ఇది 43 ఉంది. అదే ఇండస్ట్రీ మీన్ చూసుకుంటే అరౌండ్ 16 ఉంది. అదండి ఈ కంపెనీ గురించి. ఇప్పుడు థర్డ్ కంపెనీ గురించి మాట్లాడుకుందామా, అదే సుందరం క్లేటాన్. ఇది 1962లో ఇన్కార్పొరేట్ అయిన కంపెనీ. వీళ్ళు ఆటో కాంపోనెంట్స్ ఉంటాయి కదా, అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారనమాట. ఈ కంపెనీ క్లైటాన్ దేవేంద్ర హోల్డింగ్స్ లిమిటెడ్ అలాగే TVS గ్రూప్ యొక్క జాయింట్ వెంచర్ అనమాట. వీళ్ళు అల్యూమినియం డై కాస్టింగ్ కాంపోనెంట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఇవి 2 వీలర్స్, పాసెంజర్స్ అలాగే కమర్షియల్ వెహికల్స్ బాగా యూజ్ అవుతుంటాయి. వీళ్ళ యొక్క మెయిన్ కస్టమర్ బేస్ చూసుకుంటే మనకి TVS మోటార్స్, క్యూమిన్స్, వోల్వో అలాగే హుండాయ్. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2024 Q4లో వీళ్ళు ఆల్మోస్ట్ 144 క్రోర్స్ అయితే ప్రాఫిట్ లాక్ చేశారు. అండ్ కంటిన్యూస్గా 7 క్వార్టర్స్ లాస్ తర్వాత ఫస్ట్ టైం ఈ క్వార్టర్లో అయితే వీళ్ళు ప్రాఫిట్ని ఎర్న్ చేసుకున్నారు. అండ్ వీళ్ళ యొక్క రెవెన్యూ చూసుకుంటే మనకి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అరౌండ్ 5.8% అయితే ఉంది. అండ్ వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఉంటాయి కదా, ఇది కూడా డబుల్ అయింది. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే మెటీరియల్ కాస్ట్ తగ్గడం, అలాగే వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా కంట్రోల్ చేయడం వల్ల. అండ్ వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ కూడా జంప్ అవ్వడానికి రీజన్ మనకి ఎక్సెప్షనల్ మనకి అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అలాగే వీళ్ళకి లో డై ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎక్కువగా సేల్ అవ్వడం, అలాగే కొన్ని అసెట్స్ కూడా అమ్మేయడం వల్ల కంపెనీ అయితే నెట్ ప్రాఫిట్ బాగా పెరిగింది. సో ఇప్పుడు ఈ కంపెనీ యొక్క గ్రోత్ పర్స్పెక్టివ్స్ చూసుకుంటే వీళ్ళు ఫోకస్ నార్త్ అమెరికా మీద ఉంది. అండ్ ఇక్కడ మనకి 4400 టన్స్ డై కాస్టింగ్ మిషన్స్ ఉన్నాయి కదా, అవైతే కమిషన్ చేయబోతున్నారు. అలాగే డైవర్సిఫికేషన్ కూడా చేయబోతున్నారు. వీళ్ళు రీసెంట్గా SCL ప్రాపర్టీస్ని అయితే లాంచ్ చేశారు. ఇది డేటా సెంటర్స్ అలాగే IT సొల్యూషన్స్ అనమాట. అలాగే చెన్నైలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఆపరేషన్లో రాబోతుంది. మనకి మెగా డై కాస్టింగ్ ఫెసిలిటీ అలాగే ఫ్యూచర్ రెడీగా ఉంటుందన్నమాట. అలాగే ఈ కంపెనీ యొక్క కెపెక్స్ చూసుకుంటే 550 నుంచి 600 క్రోర్స్గా ఉండబోతుంది. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ని చూద్దామా. సో ఈ కంపెనీ యొక్క కెపెక్స్ రిక్వైర్మెంట్ వల్ల కంపెనీ యొక్క డెప్త్ అయితే చాలా వరకు పెరిగింది. అండ్ వీళ్ళు రీసెంట్గా QIP ద్వారా 400 క్రోర్స్ అయితే రేస్ చేశారు. ఇందులో కొంతవరకు వీళ్ళు అప్పులు తీర్చడానికి అయితే యూజ్ చేశారు. ఇది ఇలా ఉంటే వీళ్ళ యొక్క లాంగ్ టర్మ్ డెప్ట్ అయితే రేజ్ అయింది. అలాగే DE రేషియో కూడా బాగా పెరిగింది. బట్ ఇందులో పాజిటివ్స్ చూసుకుంటే క్యాష్ కన్వర్షన్ సైకిల్ అయితే స్ట్రెచ్ అయింది. అలాగే డెటార్ డేస్, ఇన్వెంటరీ డేస్ అయితే తగ్గాయి అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం అవుతుందంటే ఈ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేది బాగా అయిందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదంతా బాగుంది. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క రిస్క్ గురించి మాట్లాడుకుందామా. సో ఈ కంపెనీ యొక్క మెయిన్ రిస్క్ చూసుకుంటే వీళ్ళు డైవెస్టెడ్ బిజినెస్ వల్ల రెవెన్యూ అయితే లాస్ అవుతుంది. మనకి US బేస్డ్ కంపెనీ ఉంది కదా సబ్సిడరీ, అది ఇప్పటికీ లాసెస్ అయితే మేక్ చేస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ చూసుకుంటే ఈ కంపెనీ మోస్ట్లీ ఎక్స్పోర్ట్స్ మీద డిపెండెంట్ అయింది, అది కూడా US మార్కెట్స్ మీద. ఎందుకంటే వీళ్ళకి 44% ఆఫ్ రెవెన్యూ ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తుంది. అలాగే ఈ కంపెనీ యొక్క అప్పు కూడా అరౌండ్ 1500 క్రోర్స్ అవుతుంది. ఇది చాలా హై రిస్క్గా మనం చెప్పుకోవచ్చు. సో అదండి మ్యాటర్. ఈ 3 కంపెనీస్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్గా లాసెస్లో ఉన్న లాస్ట్ క్వార్టర్లో అయితే ప్రాఫిట్లోకి అయితే వచ్చాయి. అలాగే కంటిన్యూస్ లాసెస్ తర్వాత ప్రాఫిట్లోకి వచ్చిన తర్వాత ఇన్వెస్టర్స్కి అయితే కొంత హోప్ అయితే ఇచ్చాయి ఈ కంపెనీస్. సో ఫ్రెండ్స్, ఈ 3 కంపెనీ స్టాక్స్లో ఏ కంపెనీ యొక్క కంబ్యాక్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది మాకు కింద కామెంట్స్లో చెప్పేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈస్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.